మై ఛానల్. దిస్ ఈజ్ అంజలి ప్రసాద్. మేము ఫర్ ద ఫస్ట్ టైం యూట్యూబ్లో ఒక ఫుల్ లెంత్ వ్లాగ్ తీస్తున్నాము. మా ఇద్దరికి ఇది చాలా కొత్త. వెంకీ అయితే నా కోసం చాలా కష్టం మీద ఒప్పుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టాను, ఇలా యూట్యూబ్లో ఒక ఫుల్ లెంత్ వ్లాగ్ తీస్తున్నాను, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా ఉండబోతుంది వెంకీతో అని. మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఏదైనా ఉంటే అడగండి అని చెప్పి ఒక స్టోరీ పోస్ట్ చేశాను. అప్పుడు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఆ క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ నేను నోట్ చేసుకున్నాను. అవన్నీ ఇప్పుడు వెంకీతో డిస్కస్ చేద్దాము. మా ఇద్దరికి ఇది కొత్త కాబట్టి ఈ వ్లాగ్ ఎలా వస్తుందో తెలీదు, ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఐ హోప్ మీకు అందరికీ నచ్చాలని కూడా అనుకుంటున్నాను. చూద్దాం ఎలా వస్తుందో. బాగా వస్తుందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కాబట్టి ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా సరే మీరు మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేసేసేయండి. అలాగే మా ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి, డెఫినెట్గా చూసి ఒకసారి మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్లో ఫస్ట్ మనకు వచ్చిన క్వశ్చన్, వెంకీ ఏజ్ ఎంత అని చాలా మంది అడిగారు. వెంకీ ఏజ్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. 28. వెంకీ ఏజ్ వచ్చేసి 28 అనమాట. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, నువ్వు చాలా యంగ్గా కనిపిస్తావు, ఏదైనా సీక్రెట్స్ ఉన్నాయా? నువ్వు యంగ్గా కనిపించడానికి ఏదైనా సీక్రెట్స్ ఉన్నాయా? సీక్రెట్ ఆఫ్ సంతూర్ సోప్ తప్ప వేరే ఏది యూజ్ చేయడు గైస్ వెంకీ. సంతూర్ సోపే యూజ్ చేస్తారు. సన్ స్క్రీన్ కూడా రాసుకోరు. సంతూర్ సోప్కే ఇంత గ్లామర్గా కనిపిస్తున్నారు ఆయన. మీకు కూడా ఎవరికైనా కావాలంటే సంతూర్ సోప్ యూజ్ చేయండి, ఇలాగే బాగా యంగ్గా కనిపించండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఈజ్ యువర్ ఫస్ట్ క్రష్? నీ ఫస్ట్ క్రష్ ఎవరు? సమంత ఫ్యాన్ గైస్, పెద్ద ఫ్యాన్ సమంతకి. విచ్ మ్యారేజ్ ఇస్ బెస్ట్, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? అండర్స్టాండింగ్ ఉంటే ఏ మ్యారేజ్ అయినా బెస్ట్గానే ఉంటుంది. అంతే అంటావా? అంతే. గొడవలు రావా? నో వే. ఓకే, గొడవలు వస్తాయి కానీ కలిసి ఉండాలి. చిన్న పెద్దవి కూడా వస్తాయి కన్నా, పెద్దవి వస్తాయి కదా మనకు కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఎనీ లవ్ బిఫోర్ మీ? నాకంటే ముందు ఎవరినైనా లవ్ చేసినావా? లేదు. నో. చేసింటావులే. లేదు చేయలేదు. చేయలేదు. నీ ఫస్ట్ కిస్ ఎవరితో అయింది, ఎప్పుడైంది? నీతోనే 7 years బ్యాక్. అంతేనా? నేనే గాయస్ ఆ లక్కీ ఫెలోని. అంత అదృష్టం నాకే దక్కింది. తర్వాత నువ్వేం జాబ్ చేస్తావు? కామన్ క్వశ్చన్ అందరు అడిగేది. ఏం జాబ్? ప్రెజెంట్ ఖాళీగా ఉన్నాను. నెక్స్ట్ మంత్లో బిజినెస్ స్టార్ట్ చేయాలి. మేమిద్దరం కలిసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్. చూడాలి గైస్, ఇంకా ఏ బిజినెస్ అనేది అయితే ఫిక్స్ అవ్వలేదు, కానీ చాలా తొందరలో ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తాము. డూ యూ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ అబౌట్ అవర్ మ్యారేజ్? నో. ఒక్కసారి కూడా అనిపించలేదా ఎందుకురా దీన్ని పెళ్లి చేసుకున్నాను అని? నో, అనిపించలేదు. ఓకే, హ్యాపీ లైఫ్ గైస్ మాది. వెన్ వాజ్ యువర్ లాస్ట్ టైం అండ్ వై? లాస్ట్ టైం ఎప్పుడు ఏడ్చినావు, ఎందుకు ఏడ్చినావు? నాకు తెలుసు గైస్ ఆయన ఎందుకు ఏడ్చాడు, ఏం చెప్తాడో చూద్దాం. రీసెంట్గా బ్రూనో హెల్త్ బాగాలేనప్పుడు. అవును, బ్రూనోకి కొంచెం హెల్త్ బాగాలేకుండా వచ్చింది గైస్. ఆ రోజు బ్రూనో ఏం తినలే అసలు, ఫుల్ డే మొత్తం ఏం పెట్టినా తినలేదు. అప్పుడు వెంకీ ఏడ్చినాడు, చాలాసేపు బాధపడినాడు, తర్వాత ఏడ్చినాడు కూడా. నేను కూడా రేర్ వెంకీ ఏడవడం చూడడము, కానీ బ్రూనో కోసం మాత్రం ఏడ్చినాడు. అంత లవ్ గైస్ బ్రూనో అంటే మాకు. నేను ఏడ్చలేదు ఆ రోజు, ఎందుకంటే నేను ఏడ్చి ఆయన ఏడ్చి ఇద్దరం ఏడుస్తా అంటే బ్రూనోని ఎవరు చూసుకోలేరు. సో నేను స్ట్రాంగ్గా ఉన్నాను. వెంకీ బ్రూనో విషయంలో మాత్రం కొంచెం వీక్ అనే చెప్పచ్చు, ఎందుకంటే బ్రూనోకి ఏ చిన్న విషయంలో అయినా ఏదైనా అయితే చాలా బాధపడతాడు వెంకీ, నాకంటే ఎక్కువ బాధపడతాడు వెంకీనే. వీళ్ళు కొంతమంది నాకు కామెంట్స్లో కూడా చెప్పారు, అంజలి మీకు బ్రూనో అంటే ఇష్టం లేదా, వెంకీకి ఇష్టం అని చెప్పి ఏమైనా భరిస్తున్నారా అని కూడా అడిగారు. అస్సలు అలా కానే కాదు, మా ఇద్దరికి కూడా బ్రూనో అంటే చాలా ఇష్టము. బ్రూనోకి మేమంటే కూడా చాలా ఇష్టము. మేము ఒక్కరోజు లేకపోయినా వాడు ఉండలేడు అస్సలు. కాకపోతే మనం కూడా ఉండలేము కదా. మనం ఉండలేము. కాకపోతే విషయం ఏంటంటే వెంకీకి కొంచెం ఎక్కువ కనెక్టెడ్, అంటే వెంకీ ఎక్కువ ఆడిపిస్తాడు బ్రూనోని. నేను వాడు తినడము, వాడికి చేయడము ఇవే నేను ఎక్కువ చూసుకుంటా. బ్రూనో వాడిని ఎక్కువ ఆడిపించడము, బయటికి తీసుకెళ్ళడం ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటాడు. కాబట్టి కొంచెం ఎక్కువ కనెక్టెడ్ వెంకీకే, అంతే. నిజానికి నేను అడిగినాను కాబట్టి వెంకీ బ్రూనోని తీసుకొచ్చాడు మా ఇంటికి, లేదంటే వెంకీకి పెద్దగా డాగ్స్ అంటే ఇష్టం ఉండేది కాదు. బట్ బ్రూనోని తీసుకొచ్చిన తర్వాత చాలా ఎక్కువ కనెక్ట్ అయిన డాగ్స్కి. మేము స్ట్రీట్ డాగ్స్ కూడా చాలా బాగా చూసుకుంటాం గైస్, ఫుడ్ కూడా పెడతాము. కొంతమంది స్ట్రీట్ డాగ్స్ని చూసుకోవచ్చు కదా మీరు, అలా కూడా అంటారు. బట్ మేము చూసుకుంటాము, అవన్నీ వీడియోస్ పెట్టాము అంతే. బ్రూనో బర్త్డే కూడా ఫుడ్ డొనేషన్ చేస్తాం డాగ్స్కి. లాస్ట్ ఇయర్ కూడా చేస్తాము, ఈ ఇయర్ కూడా చేస్తాము, కానీ అవన్నీ మేము వీడియోస్ పెట్టాము, ఎప్పుడు చూపించలేదు. మా బర్త్డేస్కి కూడా మేము బయట పెడతాం ఫుడ్, అవన్నీ చూపించము. కొంతమంది మీకు అది ఉంది ఇది ఉంది
మీరు ఫుడ్ పెట్టచ్చు కదా అని కూడా అడుగుతారు, చాలామంది కామెంట్ చేశారు, డిఎమ్స్ కూడా చేస్తారు, మీరు ఎందుకు ఇట్లా, మీరు ఎవరికి ఫుడ్ ఏది డొనేట్ చేయొచ్చు కదా, డబ్బులు ఇవ్వచ్చు కదా, మీరు ఎందుకు ఇట్లా తిరుగుతున్నారు అట్లా తిరుగుతున్నారు, అది మా పర్సనల్ చాయిస్, మేము చేస్తున్నామా చేయలేదనేది మాకు తెలుసు, చూపించినంత మాత్రాన మేము చేయలేదని అర్థం కాదు కదా, సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎప్పుడైనా మీ పార్ట్నర్ ట్రస్ట్ని బ్రేక్ చేశారా? లేదు, చేయలేదు. ఒక్కసారి చేశా. ఒకసారి జరిగింది గైస్, అది యాక్సిడెంటల్గా జరిగింది. మిస్టేక్ యాక్సిడెంటల్గా అంటే యాక్సిడెంటల్గా ఏం కాదు, వాంటెడ్గాను కాదు, టైం బాగాలేక అది జరిగింది. దానివల్ల మాకు కొన్ని గొడవలు వచ్చినాయి, ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ పార్ట్నర్ ఫోన్ని మీరు ఎప్పుడైనా చెక్ చేశారా? చేయలేదు. నా ఫోన్ నువ్వు చెక్ చేసావు. చెక్ చేస్తాను గైస్, నేను చేయలేదు. వెంకీ ఇంతవరకు ఎప్పుడు చెక్ చేయలేదు నా ఫోను, బట్ నేను మాత్రం వెంకీ పడుకున్న వెంటనే మొత్తం చెక్ చేస్తాను గైస్. గూగుల్ పే, ఫోన్పే అది కూడా వదలకుండా మొత్తం చెక్ చేస్తాను. ఉంటాయి కదా లేడీస్ ప్రాబ్లమ్స్, ఏం చేయలేము, కొంచెం చెక్ చేసుకొని చూసుకుంటే మంచిది కదా అని చూసుకుంటాను నేను. నాకేం దాని గురించి రిగ్రెట్స్ ఏం లేవు. మీ పార్ట్నర్ లైఫ్లో ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే అది ఏదై ఉంటుంది, ఏది చేంజ్ చేసుకోవాలి? కోపం తగ్గించుకోవాలి. నాకు కోపం చాలా ఎక్కువ గైస్, అది తగ్గించుకుంటే మంచిది. చాలా రాక్షసి. అవును గైస్, నాకు కోపం వస్తే ఎట్లా అంటే చాలా గట్టిగా అరిచేస్తాను అనమాట. అది వెంకీకి అస్సలు నచ్చదు. చిన్నగా మాట్లాడుకొని సెట్ చేసుకుందాం అంటాడు, కానీ వినే టైప్ కానీ కాదు. నేను గట్టిగా అరుస్తాను ఫస్ట్, తర్వాత తీరిగ్గా కూర్చొని బాధపడతాను, నేనే బాధపడతాను. నాలో నీకేమి ఇష్టం బాగా? వంట బాగా చేస్తా గైస్. అంటే పర్సనల్గా ఏం లేదా, వంట ఒకటేనా? ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ కుకింగ్ బాగా చేస్తాను. నేను బాగా చేస్తాను గైస్ నిజంగానే వంటలు. కొన్నిసార్లు వెంకీ తినరు ఇంట్లో, చేసింది కూడా నేను ఒకటే 2 రోజులు తినాల్సి వస్తుంది, వెంకీ ఎక్కువ తినరు, కానీ చేసినప్పుడు 1-2 సార్లు తింటారు. ఐ యామ్ ద వన్ అని నీకు ఎప్పుడు అనిపించింది? నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు నా కోసం హాస్టల్లో ఉన్నావు కదా, అప్పుడు ఏడ్చి వచ్చావు, చూసావు కదా, ఆ రోజు అనిపించింది, ఫిక్స్ అయ్యా. అవును గైస్, చాలా ఇయర్స్ అయింది. అప్పుడు నేను కాలేజ్లో ఉన్నాను, హాస్టల్లో. మాకు వెళ్ళేదానికి అసలు పాసిబిలిటీనే లేదు, కానీ కష్టపడి వెళ్ళినానా లేదా, వచ్చినానా నేను? వచ్చి చూసా, అప్పుడు అనిపించిందా? ఓకే. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఫియర్ టిల్ నౌ? నేను దేనికి భయపడను. ఇంక దేనికి భయపడు గైస్, అసలు అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఏ దానికైనా భయపడ్డు, ఫేస్ చేయాలి. ఏదైనా ఫేస్ చేద్దాం, చూసుకుందాంలే పదా అన్నట్టు ఉంటాడు. అసలు ఏది ఎక్కువ సీరియస్గా తీసుకొని భయపడ్డం అలాంటివి ఏమి ఉండవు, దేనికి భయపడ్డు అసలు, అది మెయిన్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ టుగెదర్? మన పెళ్ళిని కొత్తలో శ్రీశైలంకి వెళ్ళాం కదా, రైడ్ వర్షంలో. అవును, ఫుల్ రైడ్. మాకు కరోనా టైంలో పెళ్ళైంది గైస్. మేము తర్వాత ఒక టెంపుల్స్కి ఎక్కువ వెళ్తాం మేము. అప్పుడు శ్రీశైలం వెళ్దామని బైక్లో వెళ్ళాము. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వర్షం పడింది. బట్ కరోనా టైంలో కాబట్టి వెహికల్స్ ఎక్కువగా లేవు. పీకాక్స్, జింకలు అన్నీ రోడ్డు పక్కన ఉన్నాయి. చాలా చాలా మెమొరబుల్ నాకైతే అది. వెంకీకే కాదు, నాకు కూడా ఫేవరెట్ మూమెంట్ అది. మా ఇద్దరు కలిసి చాలా ఉన్నాయి, అందులో ఎక్కువ స్పెషల్ చాలా లాంగ్ డ్రైవ్. పెళ్లికి ముందు కూడా వెళ్ళాము, కానీ పెళ్ళిన తర్వాత వెళ్ళింది అది నాకు చాలా ఇష్టమైన రైడ్. వై వి డోంట్ హ్యావ్ కిడ్స్ టిల్ నౌ? చాలా కామన్ గా అడిగే క్వశ్చన్ మమ్మల్ని. మీకు ఇంకా పిల్లలు లేరెందుకు, పిల్లలు ఉన్నారా, ఇలాంటి క్వశ్చన్స్ కామన్ గా వస్తూనే ఉంటాయి. ఈ రోజు వెంకీనే అడుగుదాము, మాకు ఎందుకు ఇంకా పిల్లలు లేరు అనే విషయాన్ని. అంటే ఇంకా ఫైనాన్షియల్ గా ఇంకా సెటిల్ అవ్వలేదు, ఒక ప్లాన్ చేసుకుంటాం. అంతేనా? ఓకే, చేసుకుంటాం. ప్లాన్ చేసుకుంటాం గైస్. మేము కూడా ఫైనాన్షియల్గా మేము ఇంకా స్ట్రాంగ్ కాదు, అంత స్టేబుల్గా లేము. పిల్లలకి ఫైనాన్స్కి ఏం సంబంధం అంటే అది చాలామంది ఇంకా సెటిల్ అవ్వకపోతే ఏమి అవి వాటి పని అదే, ఇది పని అదే చాలా చెప్తా అంటారు. కానీ మేము సెటిల్ అయిన తర్వాతే ప్లాన్ చేసుకుంటాము. మాకు పిల్లలు కావాలి, తొందరలో ప్లాన్ చేసుకుంటాము. ఎవరికైనా సరే పిల్లల విషయము వాళ్ళ పర్సనల్ చాయిస్ అని చెప్తాను నేను. ఒక కపుల్ని అసలు అడగకూడని క్వశ్చన్స్లో ఇదొకటి మెయిన్ క్వశ్చన్. ఇది పిల్లలు ఎందుకు లేరు ఇలాంటి క్వశ్చన్స్ అడిగి వాళ్ళని కావాలని హర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇలాంటివి అడగకుండా ఉంటే మంచిదని నా పర్సనల్ ఫీలింగ్. నేను ఎవరిని అడగను, నన్ను ఎందుకు అందరు అడుగుతారో నాకు అర్థం కాదు అసలు. ఎవరి పర్సెప్షన్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ లైఫ్ అది, వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. కొంచెం ఇలాంటి క్వశ్చన్స్కి కొంచెం దూరంగా ఉంటే మంచిదని నాకనే కాదు, వేరే ఎవరిని కూడా అడగకపోతే మంచిది. మీ రిలేటివ్స్నైనా సరే ఇలాంటివి కొంచెం దూరంగా ఉంటే మంచిది. వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ మీ? అదేమైనా చేంజ్ అయిందా, ఇప్పటి వరకు అలాగే ఉందా? చూడగానే ఈ అమ్మాయి క్యారెక్టర్ మంచిది అనిపించింది, ఏం చేంజ్ అవ్వలేదు.
వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎ రిలేషన్షిప్ ఫర్ యూ? ట్రస్ట్, అండర్స్టాండ్, లవ్. ఆ 3 ఉంటే సరిపోతుందా? ఎస్. సరిపోతుందంట. ఆ 3 ఉంటే పెళ్లి చేసుకోండి, లేకపోతే పెళ్ళే చేసుకోవద్దండి. నీకు డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా? ఉంటే లాస్ట్ టైం ఎప్పుడు తాగావు? ఈ క్వశ్చన్ ఎవరు అడిగారో నాకు తెలుసు గాయ్, కానీ జెన్యూన్గా చెప్పాలి కాబట్టి క్వశ్చన్ కూడా యాడ్ చేశాను. అది కూడా నేను చూద్దాం, వెంకీ చెప్తారా చెప్పరా? అలవాటు అయితే ఉంది గాయస్, ఇప్పట్లో ఎవరికి ఉండదు, అందరికి ఉంటుంది డ్రింకింగ్. లాస్ట్ వీక్లో తాగా. అకేషనల్గా తాగుతారు, లైట్గా అకేషనల్గా తాగుతారు, అది కూడా ఎక్కువ ఏం తాగరు. హౌ మెనీ ప్రపోజల్స్ డిడ్ యూ గెట్ టిల్ నౌ? ఇంతవరకు నీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయో చెప్పు. వెంకీకి వస్తూనే ఉంటాయి గైస్. పెళ్ళి అయింది, పెళ్ళి కాలేదు, ఇవన్నీ ఏం సంబంధం లేదు, ప్రపోజల్స్ మాత్రం వస్తూనే ఉంటాయి. వెంకీ చూడడానికి పెళ్ళిగాని అబ్బాయిలాగా ఉంటాడు కాబట్టి చాలామంది ప్రపోజల్స్ వస్తాయి. అది మెయిన్ మ్యాటర్. అయితే ప్రపోజల్స్ వస్తాయి, ఎన్ని వచ్చాయి అన్నది మ్యాటర్. ఎన్ని వచ్చాయి? 7, నీతో కలిపి 8. నేను ప్రపోజ్ చేయలేదు గైస్, ఆయనే నాకు ప్రపోజ్ చేసిన. 8 చేసావు. 8 నేను చేయలేదు. నేను ఎప్పుడు చేసినాను? నేను చేయలేదు గైస్, ఆయన. నువ్వే చేసినావు కొన్నా. సరే, లవ్ స్టోరీ కూడా చాలా మంది అడుగుతున్నారు గైస్. లవ్ స్టోరీ గురించి సపరేట్గా ఒక వీడియో చేద్దాము. ఫస్ట్ ఈ వీడియో క్లిక్ అయితే బాగా కొంచెమైనా మంచి రెస్పాన్స్ వస్తే, మంచి రెస్పాన్స్ వస్తే ఈ వీడియోకి డెఫినెట్గా ఇంకో వీడియో కూడా ప్లాన్ చేస్తాం లవ్ స్టోరీ గురించి. ఇలాగే కూర్చొని మాట్లాడతాము. మీకు ఇది నచ్చితే చెప్పండి, డెఫినెట్గా ట్రై చేస్తాం ఇలాంటి వీడియోస్ చేయడానికి కూడా. చేస్తావా మళ్ళీ నాతో ఇలాంటి వీడియో? ట్రై చేస్తా. ఓకే, మాకిద్దరికి ఫస్టే కాబట్టి కొంచెం లాగ్ అటు ఇటుగా ఉంటుంది గైస్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీరే పెద్ద మనసుతో. మన ఫ్యూచర్ ఒక 45-50 తర్వాత మన ఫ్యూచర్ని నువ్వు ఎలా ప్లాన్ చేస్తున్నావు? చిన్న పొలంలో ఇల్లు, నువ్వు, నేను, బ్రూనో, ఒక పాప, బాబు. అంతే. సింపుల్ లైఫ్ గైస్ మాది. కొంచెం డబ్బులు సంపాదించుకొని ఒక చిన్న పొలం. బెస్ట్ లైఫ్. అదే బెస్ట్ లైఫ్, అదే గైస్. అప్పుడు కూడా మేము వ్లాగింగ్ చేస్తామేమో, ఉంటే ప్రాణాలతో ఉంటే. ఉంటాం. ఉంటే చేస్తాము. మా లైఫ్ని కూడా మీకు చూపిస్తాము వీలైనంత వరకు. ఒకవేళ ఉండకపోతే ఏం చేయలేం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ గైస్, ఇది లాస్ట్లో అడుగుదామని నేనే డిలే చేశాను. ఇద్దరి మధ్య గొడవ వచ్చినా, తిట్టుకున్నా, కొట్టుకున్నా 10 minutesలో అలా ఇద్దరం కలిసిపోతాం. అవును గైస్, అదైతే నిజము. మేమిద్దరం ఎంత గొడవ పడినా ఒకరిని వదిలిపెట్టి ఒకరైతే అస్సలు ఉండము. ఎంత పెద్ద గొడవైనా సరే మళ్ళీ మేము 10 minutesలో కలిసిపోతాము. ఒక్కోసారి నేను సారీ చెప్తాను, ఒక్కోసారి వెంకీ సారీ చెప్తారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేమిద్దరం కలిసి ఉండడానికే చూస్ చేసుకుంటాం, కానీ ఎంత పెద్ద గొడవలు వచ్చినా కూడా విడిపోవడానికి అయితే చూస్ చేసుకోము. ఎంత పెద్ద గొడవైనా వేరే ఎవ్వరు మా మధ్యలోకి రాలేరు. మా మధ్యలో బ్రూనో వచ్చి కలిపేస్తాడు. అంతే. అవును, బ్రూనో మెయిన్. మేము ఎంత చిన్న గొడవ పెద్ద గొడవ అనేది మ్యాటరే కాదు. గట్టిగా అరుచుకుంటున్నాం అంటే సైలెంట్గా వచ్చి మా ఇద్దరు మధ్యలో కూర్చుంటాడు. వాడి కోసమైనా మేము అరుచుకోము, ఎందుకంటే గట్టిగా అరిచితే వెంటనే బ్రూనో కొంచెం భయపడతాడు గైస్. గట్టిగా అరిచామనుకో కొంచెం భయపడినట్టు అలా బిహేవ్ చేస్తాడు. అది కూడా మెయిన్ మేము చేంజ్ చేసుకున్నది బ్రూనో మా లైఫ్లోకి వచ్చిన తర్వాత. ఇది కూడా ఒకటి, వాడి ముందు గట్టిగా అరుచుకోవడం కానీ అట్లేం చేయము, ఎందుకంటే వాడు భయపడతాడు అనమాట. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎలా భయపడతారు చెప్పండి మనం గొడవ అన్నప్పుడు? సేమ్ అంతే, వాడు భయపడి కొంచెం దూరంగా అయినా వెళ్ళిపోతాడు గట్టిగా అరుచుకుంటే. వాడు కొంచెం వాడు కొంచెం సేఫ్ అంతసేపు ఉంటాడు. ఇంకొంచెం గట్టిగా గొడవ అయితే వెంటనే వెళ్ళి ఎక్కడైనా దూరంగా పడుకుంటాడు. మోస్ట్లీ కిచెన్లోకి పోయి ఒక మూల పడుకుంటాడు. వాడిని మేము అట్లా అస్సలు చూడలేము, కాబట్టి మేము ఎక్కువ గొడవడి గట్టిగా అరుచుకోవడం అలాంటివన్నీ ఏం చేయము. ఇన్ కేసు వచ్చినా కూడా మేము తొందరగా కలిసిపోతాం గైస్. మాకు బ్రూనో మా మధ్యలో ఉన్నంత వరకు మేము పెద్ద గొడవలు ఎక్కువసేపు ఉండవు మాకు. బ్రూనో గురించి అయినా మాట్లాడుకుంటాము, వాడి ఫుడ్ ఏం పెట్టాలి, వాడికి ఏం చేసినావు, ఇలాంటి మాటలు అయితే మేము మాట్లాడుకుంటాం. ఎట్లయినా మాట్లాడుకుంటాము. 10 minutes కంటే ఇంతవరకు కూడా మేము ఆల్మోస్ట్ 10 years రిలేషన్షిప్, 10 years నుంచి మేము ఒకరికొకరు తెలుసు. పెళ్ళయి 4 years అయిపోతుంది, కానీ ఎప్పుడు కూడా 10 minutes కంటే ఎక్కువసేపు అయితే గొడవ పడుకొని ఉండలేదు. మా రిలేషన్ అనే కాదు, ఏ రిలేషన్షిప్లో అయినా అది ఎంత పెద్ద గొడవైనా సరే మీరు ఆ రోజు నైట్కి అంతా అది క్లియర్ చేసుకొని పడుకోండి. మార్నింగ్ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. ఏ రిలేషన్షిప్ అయినా ఇంకా చాలా బాగుంటుంది. మధ్యలో చాలామంది వస్తారు రిలేషన్షిప్, మన రిలేటివ్స్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, బయట వాళ్ళైనా, వేరే ఎవరైనా సరే మీరిద్దరూ స్ట్రాంగ్గా ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి మీ పార్ట్నర్కి మీకు ఒకరిపైన ఒకరికి ప్రేమ, ట్రస్ట్ ఉండేలాగా చూసుకోండి. అలా ఉంటే అండర్స్టాండింగ్ కూడా, ఆ 3 ఉంటే ఏ రిలేషన్షిప్ అయినా చాలా బాగుంటుంది గైస్. అసలు విడిపోరు, గొడవలు రావు. గొడవలు అందరి లైఫ్లో వస్తాయి, కామన్ అవి. గొడవలు లేని ఫ్యామిలీస్ ఉండవు. అది
గొడవలు లేకుండా ఏ ఫ్యామిలీ, మన పేరెంట్స్ కూడా మనం చూస్తూనే ఉంటాం, వాళ్ళు గొడవ పడుకున్న అంత మాత్రాన్ని విడిపోయి ఇలా ఏం ఉండదు కదా. అంతే, మనం కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మన రిలేషన్షిప్ని ఇంకా మంచిగా ఎలా చేసుకోవచ్చు. ఇప్పుడు జరిగిన మిస్టేక్స్ని మళ్ళీ చేయకుండా ఉంటే అదే చాలు గైస్, అప్పుడు గొడవలు రానే రావు. ఇప్పుడు ఒక మిస్టేక్ జరిగింది, దీనివల్ల గొడవ అవుతుందా, ఇంకోసారి ఆ మిస్టేక్ జరగకుండా చూసుకోవాలి అంతే, ఇంతకు మించి ఏది ఉండదు. క్వశ్చన్స్ అన్ని ఇక్కడతో క్వశ్చన్స్ అన్నీ అయిపోయి, చాలా కష్టపడి వెంకీ నా కోసం అన్నిటికీ ఆన్సర్ చెప్పారు. కష్టం మీద వెంకీ అసలు ఫొటోస్ కూడా తీసుకోరు గైస్. అలాంటిది ఈరోజు నా కోసం ఒక వీడియోలో ఇంతసేపు కూర్చొని తీసారంటే చాలా గ్రేట్ అసలు. థ్యాంక్స్ వెంకీ. ఓకే. చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. వెంకీ తీయడు మధ్యలో కొద్దిసేపు చూసిన తర్వాత వద్దు నాకు, నేను వెళ్ళిపోతానని చెప్తాడు అనుకున్నాను, కానీ అసలు ఏం చెప్పలేదు. అలాగా లాస్ట్ వరకు కూర్చొని ఓపిక్గా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. నేను చాలానే క్వశ్చన్స్ ఏం చాలా లేవు, అంటే మనకు కొంతమందే కదా ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న క్వశ్చన్స్ని నేను పిక్ చేసుకున్నాను. ఇంకా అలాగే లవ్ స్టోరీ గురించి కూడా అడిగారు, అది కూడా నేను తొందరలో వీడియో పోస్ట్ చేస్తాను. ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బేస్ చేసుకొని రెగ్యులర్గా షార్ట్స్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను, బట్ ఫుల్ లెంత్ బ్లాగ్స్ అంటే నాకు కొంచెం కష్టం అవుతుంది. బట్ ఎవ్రీ సండే నేను ఒక వీడియో పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. చూద్దాము ఎంతవరకు అవుతుందో తెలియదు, బట్ ప్లాన్ చేస్తున్నాను. ఏదైనా మంచి కంటెంట్ ఉంటే, అది మీకు ఏదైనా యూజ్ అవుతుంది అనిపిస్తే డెఫినెట్గా నేను ఫుల్ లెంత్ బ్లాగ్ తీసి షూట్ చేసి పెడతాను. అలాగే మీకు వేరే ఏదైనా వీడియోస్ కావాలి మా నుంచి అంటే డెఫినెట్గా మీరు కామెంట్ చేయొచ్చు. మీ కామెంట్స్ బేస్ చేసుకొని కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నాకు ఈ వీడియో మీకు నచ్చితే చాలా గ్రేట్, అసలు మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కదా, ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా ప్లీజ్ క్షమించేసేయండి. అసలు ఇంతకంటే ఏం చెప్పలేను, ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు గైస్ మాకు. నువ్వేమైనా చెప్తావా? వెంకీ ఫుల్ షై అవుతున్నారు గైస్. అసలు ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో కావాలో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి, సో దట్ నేను ప్లాన్ చేసుకొని అలాగే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇది మా ఫస్ట్ వీడియో కాబట్టి ఒకవేళ చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా ఎక్స్క్యూజ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.